కట్టెలు కొట్టుకొని జీవించేవాడు ఒకడు ఉండేవాడు. అతడు అడవిలో కట్టెలు కొట్టి తీసుకువచ్చి ఊరిలో అమ్మేవాడు. వాడు ఒకసారి అడవిలో కట్టెలు కొడుతున్నాడు. అప్పుడు అతడికి ఒక సాధువు ఎదురుపడి, "నాయనా, ముందుకు సాగిపో" అని సలహా ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ సలహా ఆ కట్టెలు కొట్టేవాడికి వెంటనే అర్థం కాలేదు. ఆ రోజుకు అమ్మగలిగినన్ని కట్టెలు కొట్టి తీసుకుపోయి ఊరిలో అమ్మి సాయంత్రానికి ఇంటికి చేరాడు. కాని ఆ సాధువు చెప్పిన మాట వాడి మనస్సులో మెదులుతూనే ఉంది. ఆ సాధువు నన్ను ఎందుకు ముందుకు సాగిపొమ్మన్నాడు అని ఆలోచించాడు. ఇలా ఆలోచిస్తూ ఉండగానే కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు వాడు ఆ సాధువు చెప్పినట్టు ఈరోజు అడవిలో ముందుకు వెళ్ళి చూడాలి అనుకున్నాడు. అడవిలో కొంత దూరం ముందుకు వెళ్ళి అక్కడ ఏముందో చూశాడు. వాడికి అక్కడ లెక్కలేనన్ని మంచి గంధం చెట్లు కనిపించాయి. తన అదృష్టానికి వాడు ఎంతో సంతోషపడి బండ్లతో మంచి గంధపు చెక్క తెచ్చి అమ్మి చాలా భాగ్యవంతుడయ్యాడు. కాలం గడుస్తూనే ఉంది. మరికొంత కాలానికి సాధువు తనతో ముందుకు సాగిపో అని చెప్పిన మాటలు వాడికి మళ్ళీ గుర్తుకు వచ్చాయి. అడవిలో మరికొంత దూరం ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక నది, దాని ఒడ్డున ఒక వెండి గని కనిపించాయి. వాడి ఆశ్చర్యానికి అంతే లేదు. దానిలో నుంచి వెండిని త్రవ్వి తెచ్చి విక్రయించాడు. దానితో తన దగ్గర ఎంత ధనముందో తెలియనంత ధనవంతుడైపోయాడు. కొంతకాలం గడిచింది. ఒకరోజు ఆ కట్టెలు కొట్టేవాడు ఆలోచిస్తూ, ఆ సాధువు నన్ను ముందుకు సాగిపొమ్మన్నాడు కాని అక్కడ గంధపు చెట్లు, వెండి గని ఉంటాయని చెప్పలేదు కదా! కాబట్టి అడవిలో ఇంకా ముందుకు పోయి అక్కడ ఏమి ఉంటాయో చూస్తాను అనుకున్నాడు. ఈసారి నదిని దాటి ఇంకా ముందుకు వెళ్లి చూశాడు. అక్కడ వాడికి ఒక బంగారు గని కనిపించింది. అరే, చూశావా? ఇందుకోసమే సాధువు నన్ను ముందుకు పొమ్మన్నాడు అని అనుకున్నాడు. ఆనందంతో గంతులు వేశాడు. కొంతకాలం తర్వాత ఇంకా ముందుకు వెళ్ళి వజ్రాలు, వైఢూర్యాలు పొందాడు. వాటితో కుబేరుడంతటి వాడైపోయాడు. ఈ కథను శ్రీరామకృష్ణ పరమహంస బోధించారు. ఆయన, మీరు ఏ పని చేసినా దానిలో ఇంకా ఇంకా ముందుకు సాగిపోండి. దానివల్ల మీకు మరింత విలువైనవి లభిస్తాయి. ఉన్న చోటే ఉండిపోతే ఏమిటి ప్రయోజనం అని చెప్పారు. కాబట్టి మనం చదువులో గాని, ఇంకేదైనా విద్యను, కళను నేర్చుకోవడంలో గాని నేర్చుకున్న దానితో తృప్తిపడి ఆగిపోకూడదు. పర్వాలేదులే, ఇది చాలులే అనుకోకూడదు. మరింత నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. నేర్చుకున్న దాన్ని మరింతగా అభ్యాసం చేయాలి. అప్పుడు ఆ విద్యలో మరింత చక్కగా రాణించగలుగుతాము. గొప్పవాళ్ళం కాగలుగుతాము.